సంచలనంగా మారిన ముంబై మోడల్ కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో అప్పటి పోలీసు అధికారులు తనను నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జత్వానీ ఆరోపించారు. ఇదే అంశంపై చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. కాగా ఇప్పుడు ఈ కేసులో సిఐడి దాఖలు చేసిన ఛార్జిషీట్ రిటర్న్ కావడంతో మరో అభియోగ పత్రాన్ని అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. కాదంబరి జత్వానీ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిఐడి దాఖలు చేసిన ఛార్జిషీట్ రిటర్న్ అయ్యింది. ఈ కేసులో సిఐడి అధికారులు తాజాగా విజయవాడ 4 అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జిషీటును కోర్టు రిటర్న్ చేసింది. ఈ కేసు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో సంచలనంగా మారింది. వైసీపీ హయాంలో అప్పట్లో కొందరు పోలీసు అధికారులు తనతో పాటుగా తన కుటుంబ సభ్యులను అన్యాయంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారని జత్వానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోపిస్తూ విజయవాడ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఐపీసీ 120B, 166, 166A, 167, 342, 354D, 420, 467, 469, 471, 34 సెక్షన్ల కింద కేసు క్రైమ్ నెంబర్ 469/2024 నమోదైంది. ఈ కేసులో వైసీపీ నేతలు సహా పోలీసుల అధికారులను నిందితులుగా చేర్చారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ A1, నిఘా విభాగం మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు A2, పోలీసు అధికారులు కాంతిరాణా టాటా A3, కె హనుమంతరావు A4, ముత్యాల సత్యనారాయణ A5, విశాల్ గున్ని A6తో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాదిని నిందితులుగా చేర్చారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని అప్పటి పశ్చిమ మండల ఏసీపీ కె హనుమంతరావు, ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ సత్యనారాయణను సస్పెండ్ చేశారు. కాగా ఈ ప్రభుత్వం దీనిని సిఐడికి బదిలీ చేసింది. సిఐడి గుంటూరు ప్రాంతీయ విభాగ అధిపతులు దర్యాప్తు చేశారు. కేసులో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారో వివరిస్తూ ఛార్జిషీట్ సిద్ధం చేశారు. కాగా కోర్టు దీనిని రిటర్న్ చేయడంతో త్వరలో మరో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు సిఐడి అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం.